హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మీరందరూ చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే బాగున్నానండి. ఈరోజైతే చికెన్ కర్రీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నేనైతే చికెన్ బాగా కడిగేసేసుకున్నాను అనమాట. నీట్గా కడిగి దాంట్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసాను అనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఏం చేశానంటే మొత్తం కిందకి పైకి కలిపాను అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ముక్కలు పెట్టేటట్టు బాగా మ్యాగ్నేట్ చేశాను అనమాట. ఇది నేను గుంటగా ఉండే దబ్బాలు ఒకటి తీసుకున్నానండి. చేత్తో కలుపుకుండా దాంట్లోనే అట్లా ఎగరేస్తూ ఉన్నానమాట. మొత్తం ముక్కలకంతా బాగా పెట్టేసేసింది. ఇట్లా పెడితే చూసారు కదా, కలుపుతుండగానే ఇలా అయిందో ఇట్లా అయితే కలిపేసేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి నీట్గా ఎంత చక్కగా పెట్టిందో. తర్వాత ఇందులో కావాల్సిన మసాలాలు తయారు చేసుకుందాం మనం. ముందుగా అయితే మిరియాలు, ధనియాలు, ఆవాలు అయితే వేసాను ఫ్రెండ్స్. జీలకర్ర, మెంతులు కూడా వేసాను అనమాట. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను ఇలా. తర్వాత వచ్చేసేసి నేను కారం, ఇది మామూలు కారం అండి. ఇది మసాలాలు వేసి తయారు చేసుకుంటున్నాను అనమాట. సాంబార్ మసాలా అంటారు కదా, గుంటూరు కారం, మసాలా కారం లాగా రెడీ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే లేదనమాట, నార్మల్ కారం ఉందని చెప్పేసి నేనైతే ఇది మసాలా కారానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవన్నీ మిక్స్ చేసుకున్నాక కొంత కారం అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకొని కొన్ని చిన్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ కొన్ని పెద్దగా కట్ చేసుకున్న, పచ్చిమిర్చి కొన్ని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కొన్ని వేసేసాను. మజ్జిగ వేసుకున్న చెక్క, లవంగాయి వేసానండి ఇందులో. ఈ మొత్తం కలిపి పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల బాండీలో ఆయిల్ వేసేస్తున్నాను, హీట్ అవుతుందని. పచ్చిమిర్చి, కరివేపాకు రెండు వేసేసానండి ఆయిల్లో. కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. అవి అయితే వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్టు, చెక్క, లవంగా ఇవన్నీ ఉంది కదా, అదంతా ఈ పేస్ట్ అంతా బాండీలో వేసేసుకుంటున్నా. ఒక బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, 2 బిర్యానీ ఆకులు అయితే వేసాను. వేసి బాగా కలిపేసేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ ఆనియన్ పేస్ట్ వచ్చేసేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్లు అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇట్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలన్నమాట. చూసారు ఎంత బ్రౌన్ కలర్ వచ్చిందో. అంటుకోకుండా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలండి. మాడిపోతే అస్సలు బాగాది, టేస్ట్ అయితే వేరే టేస్ట్ వస్తుంది. కానీ బాండి కొంచెం మాడుతుంది, అందుకే కలుపుతూనే ఉన్నాను. తర్వాత ఇది పక్కన పెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్. ఈ చికెన్ అయితే అందులో వేసేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ ఉంది కదా వేయించింది, బ్రౌన్ కలర్గా వచ్చింది కదా, అందులో అయితే వేసేసాను. నాకైతే కర్రీ చేస్తున్నప్పుడైతే నోట్లోంచి నూరు ఊరిపోయిందండి. అసలు అంత బాగుంది ముక్కను చూస్తే నాకైతే. ఆ కలర్ అదంతా నిజంగా అయితే నేను చేసిన దాకైతే ఆగలేకపోయానండి. ఉడుకుతుండగానే తినేసేసాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా బాగా కలుపుకోవాలి. కొంత వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకుందాం మనం. అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలన్నమాట. ఉప్పు, కారం, మసాలాలు అయితే ముక్కలు బాగా పట్టినాయండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దగ్గర పెట్టేసేసుకొని చూసారా ఇట్లా ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడుకుతూ ఉండాలన్నమాట. ఆయిల్ కూడా రెడీ అవుతుంది. తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా కారం, అది వేస్తున్నాను ఇందులో. మ్యాగ్నేట్ చేసేటప్పుడు మటుకి మామూలు ప్లెయిన్ కారమే వేసానండి. గొడ్డు కారం అంటారు కదా, ఆ కారమే కలిపాను. ఇప్పుడు మటుకి కొంచెం మసాలా కారం వేస్తున్నాను, సాంబార్ కారం అంటారు. తర్వాత బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి కూడా వేసేసాను.
తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అండి. అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసేసాను. కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందుకు ఈ కర్రీ ప్రిపరేషన్ దేనికంటే మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారని చెప్పేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. అయితే మా వారు వచ్చేసేసి బయట నుంచి అయితే పరోటా తీసుకొచ్చాడు. తర్వాత తందూరి చికెన్ అయితే ఆర్డర్ పెట్టేశారండి. ఇంకా దాంట్లోకి ఏమీ చేయలేదు. ఇంక నేనైతే ఆ పరోటాలోకి తందూరి చికెన్ కలిపేసేసి తినేసాను అనమాట. తందూరి చికెన్ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.